దట్ మే బి ది లాస్ట్ థింగ్ దట్ ఆయన వైపు నుంచి కానీ వీళ్ళ వైపు నుంచి కానీ. రైట్. ఇక అమరావతి మీద అఫిడవిట్ మొత్తానికి ఏంటంటే అమరావతి ఒక్కటే రాజధాని. చాలా ముఖ్యమైన ఇదండి, దాన్ని స్వాగతించాలి నేనైతే మటుకు. ఎందుకంటే అది ఇక్కడ చెప్పడమే కాకుండా ఒక భరోసా కావాలి, ఒక భద్రత కావాలి. మళ్ళీ ప్రభుత్వం వచ్చినప్పుడంతా ఏదో రాజు మారినప్పుడంతా రాజధాని మారుతుంది అన్నట్టుగా ఇప్పటికి 2 సార్లు అయింది. మళ్ళీ జరగకుండా ఉండాలంటే కొన్ని రాజకీయ పక్షాలు కూడా కోరే, వామపక్షాలు ఒక చట్టం ఏదైనా చెయ్యండి ఇంకా మళ్ళీ మార్చకుండా అని. కాబట్టి ఇప్పుడు ఇది చెప్పింది ఎందుకంటే హైకోర్టు సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ వాదనగా దీన్ని చెప్పారు. అంతకుముందు హైకోర్టు 6 నెలల్లో పూర్తి చేయండి మాస్టర్ ప్లాన్ అది అంతా అంటే వీళ్ళు ఢిల్లీ వెళ్ళి సుప్రీంకోర్టులో తెచ్చుకున్నారు కదా దాని మీద స్టే. వాళ్ళు స్టే ఇవ్వలేదు, కానీ అదే సమయంలో 6 నెలల్లో పూర్తి చేయాలి అన్న దాని మీద మటుకు స్టే ఇచ్చారు. మిగిలినవన్నీ అలాగే ఉన్నాయి. సుప్రీంకోర్టు ముందు రాజధాని సమస్య ఉంది, 3 రాజధానులు ఉండొచ్చా లేదా ఉంది, అసలు రాజ్యాంగ పరంగా రాజధాని అనేది శాసనసభ నిర్ణయించాలా వద్దా, ఈ అంశాలన్నీ ఉన్నాయి. అండ్ పనిగా రైతులకు పరిహారం ఇవ్వడం లేదని ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి మీద కేంద్రం వైఖరి, రాష్ట్రం వైఖరి కూడా సుప్రీంకోర్టు అడిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మేము అమరావతికి కట్టుబడి ఉన్నాము, ఇదే ఇప్పటికీ ఉంటుంది, మేము సిఆర్డీఏగా రైతులతో చేసుకున్న ఒప్పందాలన్నిటికీ కూడా కట్టుబడి ఉన్నాము, ఇందులో జరిగిన వాటిని ఏమైనా ఉంటే మేము చక్కదిద్దుతాము. కాబట్టి హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వును మీరు సవరించండి. 6 నెలల్లో పూర్తి చేయమని ఇచ్చిన ఉత్తర్వు మీద వీళ్ళు యథాతథ స్థితి పెట్టారు కదా, దాన్ని సవరించండి అని వాళ్ళు చెప్పారు. ఇంకా ఈ 3 రాజధానులు అనే దానికి మేము ఫుల్ స్టాప్ పెడుతున్నాము, మేము మార్చదలుచుకోలేదని కూడా వాళ్ళు చెప్పేశారు. కాబట్టి చాలా కీలకమైన అంశం కింద లెక్క సుప్రీంకోర్టు దీన్ని పరిగణనలోకి తీసుకొని కేసు క్లోజ్ చేసినా చేయొచ్చు. ఎందుకంటే అయిపోయింది కదా, అది పేటాగా అదే అంటారు చూడండి, ఇది అయిపోయింది, దీని పని ఇంకా అవసరం లేదన్నట్టుగా కేంద్రం కూడా చెప్పాలి. అయితే అదే సార్ నేను అక్కడికి రాబోతున్నా. పార్లమెంట్లో గడిచిన 5 ఏళ్ళలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు, సందర్భాలు వచ్చినప్పుడులా చేసిన ప్రస్తావనలు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి క్లారిటీ ఉన్నట్టు కనిపించట్లే. ఎన్ని రాజధానులు ఉన్నాయనే దాని మీద సార్ కేంద్రానికి పూర్తి క్లారిటీ ఉంది. కేంద్రం అంటే బీజేపీ అని మీరు కనుక భావిస్తే బీజేపీ నేను భావించట్లేదు. పార్లమెంట్ అన్నప్పుడు చెప్తున్నా నేను భావించదలుచుకుంటే క్లారిటీ ఉంది. దానికి చట్టబద్ధత కల్పించడానికి పార్లమెంట్ కొత్తగా చేయాల్సింది ఏం లేదు. ఎందుకంటే పార్లమెంటుగా వాళ్ళు ఎప్పుడు పాత రాజధాని తీర్మానాన్ని వాళ్ళు ఎప్పుడు మార్చలేదు. రెండవది రాజధాని పేరు ఒకసారి ఎప్పుడో ప్రస్తావించారు, దాన్ని మారుతున్నట్టుగా కూడా వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. కాకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫీస్ ఎక్కడ పెట్టాలి, ఇంకోటి ఎక్కడ పెట్టాలి, ఇలాంటివి వచ్చినప్పుడు కేంద్రం కొంచెం భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఆలస్యం చేసిన ఉదాహరణలు మాత్రం ఉన్నాయి, అవి ఉన్నాయి. కాబట్టి తప్పకుండా కేంద్రం దీన్ని గుర్తించి ఇదే విధంగా వాళ్ళు కూడా చట్టం చేసి దీనికి ఇంత సహాయం చేయాలి, మేము ఇంత ఇచ్చాము ఇంత ఇస్తాము అని ముందుకు రావడం చాలా మంచిది. కేంద్రం నుంచి కూడా అమరావతికి సంబంధించి స్పష్టమైన కమిట్మెంటు. కాకపోతే ఒకటి కదా, కిషన్ రెడ్డి ఉన్నప్పుడు అమరావతి రాజధాని అనేది ఉన్నది తొలగిస్తే దాన్ని నేను చొరవ తీసుకొని మళ్ళీ పెట్టించానని ఆయన చాలాసార్లు కేంద్ర మంత్రిగా కేంద్రం తరఫున చెప్పున్నారు. అది కాకుండా అమిత్ షా, మోదీ కూడా ఈ మధ్య వస్తారని, అమరావతికి వస్తారని కూడా అంటున్నారు. సో నాయకులు రావడం ఇలాంటి రాజకీయమైన సంకేతాలతో పాటు రాజ్యాంగపరంగా ఉన్న అస్పష్టతను పోగొట్టడానికి ఒక పూర్తి స్థాయిలో కేంద్రం కూడా స్పష్టత ఇవ్వటము, సహాయం ఏం చేస్తామో కూడా అక్కడ చెప్పడము అన్నది చాలా అవసరం. ఇంకోటి అమరావతిలో ఉన్న కేంద్ర కార్యాలయాలు, కేంద్ర విభాగాలు వేగంగా పూర్తి చేయడం ద్వారా దానికి మరింత ఊపు తేవడానికి కూడా కేంద్రానికి అవకాశం ఉంది. ఈ పనులు చేయడం చాలా అవసరం. ఇప్పుడు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫీస్ దానికోసం, అలాగే ఆర్బీఐ కోసం ఆ కేటాయించిన స్థలాలకు సంబంధించిన ప్రోగ్రెస్ మీద కూడా ఇంతవరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైపు నుంచి అదే చెప్తున్నాను కదా, అవన్నీ మీ బాధ్యత కూడా మీరు హ్యావ్ టు రిడీమ్ ది ప్లెడ్జ్ అని మీరు మళ్ళీ ఆ పునరంకితము, పునఃప్రతిజ్ఞలు చేయటము, ఆ ప్రక్రియ ప్రారంభించాలి. దానికి మీరు చొరవ తీసుకోవాలి. ఎందుకంటే నిధులు, అప్పులు వీటి మీద నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి రాష్ట్ర రాజధానిలో తప్పకుండా కేంద్రానికి సంబంధించిన విభాగాలు కొన్ని ఉండాలి. అవి అనేక కారణాల వల్ల, మొదట ఆలస్యం వల్ల, తర్వాత ఏమో వీళ్ళు తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం వల్ల అవన్నీ జాప్యమయ్యాయి. కాబట్టి దీంతోపాటు ఇంకో మాట కూడా చెప్పాలి. వికేంద్రీకరణ
రాజధానిని మూడు చేయొద్దు అన్నారు, కానీ రాష్ట్రంలో వికేంద్రీకరణ అన్నది జరగాల్సిన ఒక అవసరాన్ని కూడా సుప్రీంకోర్టు చర్చ తీర్పులో దాన్ని కూడా ప్రస్తావిస్తే చాలా మంచిది. ఉదాహరణకు కర్నూలులో హైకోర్టు పెట్టడానికి అందరూ ఒప్పుకున్నారు, కానీ అయిన తర్వాత ఇప్పుడు దాన్ని కొంచెం ఒక వెనకడుగు వేసి బెంచ్ పెడతాము, బెంచ్ వరకు అదైనా వేగవంతం చేయాలి కదా. అలాగే ఉత్తరాంధ్ర ప్రకాశం జిల్లాలు వెనకబడినవి, వీటికి సంబంధించి ఏం చేస్తారు? వాసుదేవ్ చంద్రబాబు నాయుడు మొదట అమరావతి రాజధానిని ప్రకటించినప్పుడు కూడా దాంతోపాటు 13 జిల్లాల వారీగా కొన్ని కార్యక్రమాలు ప్రకటించారు. అవన్నీ కూడా జగన్ హయాంలోనూ అంతకుముందు కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు మహా అయితే విమానాశ్రయాలు అంటున్నారు, కానీ మిగిలినవి ఏమీ రాష్ట్రం ముందు అలాంటి ప్రణాళిక లేదు. అందుకే నేను అంటుంది అమరావతి ఒకటే రాజధానిని నొక్కి చెప్పడం ఎంత అవసరమో, కర్నూలులో హైకోర్టుకు సంబంధించిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటము, ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రకాశం ఈ జిల్లాలకు సంబంధించి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన వాగ్దానాలు అమలు చేయటం, అంటే వికేంద్రీకరణ. మేము ఒకే చోట వైసీపీ వాళ్ళ ప్రధాన విమర్శ ఏంటి? ఈరోజు కూడా వాళ్ళ పత్రికలో మొదటి పేజీలో రాశారు, వాళ్ళ ఛానల్లో స్టోరీ కూడా ఇస్తున్నారు, ఏమని డబ్బులన్నీ అమరావతికి తరలిస్తున్నారు. మళ్ళీ వాళ్ళ మోసం మొదలైంది. ఇప్పుడు ఈ అఫిడవిట్లో మేము వాగ్దానం హామీ అని ప్రభుత్వం లేదా తెలుగుదేశం చెప్తూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారంటే మళ్ళీ అమరావతిని దోచుకోవడానికి కొల్లగొట్టడానికి కుట్ర మొదలైంది, అది ఇది అంటున్నారు. నా ఉద్దేశంలో ప్రజల తీర్పు ఇందాక అన్నట్టుగా గుర్తించి వైసీపీ కూడా రాజధాని విషయంలో తమ అవాస్తవిక వైఖరి నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అదే పాట పాడుతూ ఉంటే ఉన్నత ఆదరణ కూడా ఇంకా కొంచెం విముఖత పెరిగే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఏదైనా వేరే రాజధాని కట్టారా? మీరు కట్టుకున్న రిషికొండలో వెళ్ళి ఒక రోజున ఉన్నారా? పోనీ మీరు ఏం చేయలేదే. ఒక అనిశ్చితిలో ప్రతిష్టంభనలో రాష్ట్ర రాజధానిని ఉంచడం ఏ రాష్ట్రానికైనా ఏం శ్రేయస్కరం అండి. కాబట్టి ఇప్పుడు నేను పూర్తిగా స్వాగతిస్తున్నా. ఇది సుప్రీంకోర్టులో అత్యున్నత న్యాయస్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము ఒకటే రాజధాని ఉంచుతాము, ఒకటే ఉన్నదే చిన్న రాష్ట్రం, దానికి 3 రాజధానులు, అది మామూలు తర్కానికి ఇంగిత జ్ఞానానికి కూడా అందుబాటులో లేనిది. వికేంద్రీకరణ వేరండి. పాలనా వికేంద్రీకరణ వేరు, పాలనా కేంద్ర వికేంద్రీకరణ వేరు. అందుకని ఈ తేడాను వైసీపీ కావాలని గందరగోళపరిచింది, చేసింది ఏమీ లేదు. అసలు హైకోర్టు పెట్టమని సుప్రీంకోర్టుతో సీరియస్ డైలాగ్ జరిపారా? ఏం జరపలేదే. నేను మొన్న కర్నూలు వెళ్ళినప్పుడు జగన్నాథ గట్టు మీదకి వెళ్ళాను. అక్కడ ఐటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అదొకటి పెట్టారు, అది అట్లా ఉంది. ఆ వెనక సిల్వర్ జూబ్లీ కాలేజీ కట్టడం ప్రారంభించారు, అది సగంలో ఆగిపోయింది, నిర్మాణం ఆగిపోయింది, ఊరికే కాపలాదారు ఉన్నాడు అక్కడ అంతే. ఇంకా మూడోదండి, హైకోర్టు న్యాయ విశ్వవిద్యాలయం కూడా అక్కడ పెడుతున్నామని శంకుస్థాపన ఇట్లా, అది కూడా ఇప్పుడు ఏమీ చర్చకు రావట్లేదు. కాబట్టి దీన్ని ఒక విధంగా అంతకుముందు ఉన్నటువంటి శ్రీబాగ్ ఒడంబడికి అన్నట్టుగా ఇక్కడ రాజధాని ఉంటే అక్కడ హైకోర్టు ఉండాలన్నది, ఆ స్ఫూర్తిని అమలు చేయటం అన్నది ఈ ప్రాంతాల సమతుల్యతకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే వెలుగొండ ప్రాజెక్టు కానివ్వండి, వీటి మీద సో ఒక సమగ్ర దృష్టితో చూడాలి. అమరావతికి కట్టుబడి ఉండటం స్వాగతించదగింది, దాన్ని వేగంగా పూర్తి చేయాలి. 3 రాజధానులు అంటాం జగన్ పొరపాటు అయినప్పటికీ 3-4 ఏళ్లలో దాన్ని కనీసంగా పూర్తి చేయకపోవడం చంద్రబాబు నాయుడు చేసిన జాప్యం. తప్పకుండా కేంద్రం యొక్క సహాయ నిరాకరణ కూడా దీనికి కారణం. సో ఇవన్నీ కూడా పరిష్కారం కావాలి. సుప్రీంకోర్టు ఆ మేరకు ఆదేశాలు కూడా ఇవ్వాలి రాజ్యాంగబద్ధంగా. రాజధాని రాష్ట్రం యొక్క హక్కు, సర్వసంపూర్ణమైన సమగ్రమైన సాధికారిక రాజధాని. ఇక రేషన్ బియ్యం కుంభకోణానికి వస్తే చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బయటకు వస్తున్నాయి. పేర్ని నాని గారి శ్రీమతి వారి పేరుతోటి గోడౌన్లు, ఆ గోడౌన్ల నుంచి బియ్యం మాయమైపోవటం, ఆవిడేవో తూకాల లెక్కలు తేడా వచ్చినాయి